మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. లాభంలో రాహు బలంగా ఉన్నారు. దశమాధిపతి లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు కుజుడితో కలిసి. లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు కొంతవరకు సానుకూల పడుతుంది. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెనకడు వేయకుండా ఉండడం చెప్పదగినది. మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని తలపెడతారో అది దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం సాయశక్తులా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు ధనస్థానంలో. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేదాకొచ్చి చేజారిపడం లేదా లేట్గా రావడం ఇటువంటి పరిస్థితులు గోచరిస్తోంది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోవడం, ఆస్తి సంబంధించిన విషయవహారాలు సానుకూలపడడం, విదేశీ సంబంధించిన విషయవహారాలు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వారికి కొంత సానుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడం కోసం ప్రతిరోజు దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించడం చెప్పదగినది. విద్యార్థులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి చక్కగా చేయగలుగుతారు. ముందు చూపుతోటి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తుంది. కుటుంబ స్థానపరంగా బాగుంటుంది. వ్యాపార పరంగాను ఉద్యోగంలోనూ మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. అయితే 10 మందిలోనూ ముక్కుసూటితనంగా వెళ్ళడం వల్ల కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అయితే వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేకుండా మన పని మనం చేసుకుపోవాలనే భావంతో మీరు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా కొంతవరకు కుదురుపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, వాహన విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యరీత్యా ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్య పోతాయి. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని స్థలం కానీ బంగారం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఏలినాడు శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు రాహుకేతులకు అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మగవారు ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏకముఖి, సప్తముఖి, అష్టముఖి ఈ 3 కలిపిన రుద్రాక్షమాల మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా జాతక విశ్లేషణ కోసం మీరు సొంతంగా తెలుసుకోదలుచుకుంటే కనుక 773188ని సంప్రదించండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారి వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఉంటే కనుక నన్ను సంప్రదించండి, చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in